వెల్కమ్ టు NSTV. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మేడ్చల్ జిల్లా షామీర్పేట్ మండలంలోని తూముకుంట మొగుళ్ల వెంకటరెడ్డి ఫంక్షన్ హాల్లో తెలంగాణ గ్రామ రెవెన్యూ అధికారుల సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటీ అధ్యక్షులు గరికే ఉపేంద్రరావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ డిసెంబర్ 1వ తేదీన మన మేడ్చల్ జిల్లా షామీర్పేట్ మండలం తూముకుంటలోని మొగుళ్ల వెంకటరెడ్డి గార్డెన్లో జరిగే వీఆర్ఓల ఆత్మీయ సమ్మేళనానికి రాష్ట్ర వీఆర్ఓలు, వీఆర్ఏలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ ఆత్మీయ సమ్మేళనాన్ని జయప్రదం చేయాలని కోరారు. ఈ వేదిక ద్వారా మన సమస్యలు ప్రభుత్వానికి విన్నవించుకుందామని పిలుపునిచ్చారు. తెలంగాణ గ్రామ రెవెన్యూ అధికారుల సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటీ పక్షాన నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. డిసెంబర్ 1 ఆదివారం ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు మొగుళ్ళ రామకృష్ణారెడ్డి వెంకటరెడ్డి గారి ఫంక్షన్ హాల్లో మా రాష్ట్రవ్యాప్త మహాసభ నిర్వహించబోతా ఉన్నాం. వీఆర్ఓల ఆత్మీయ సమ్మేళనానికి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి వీఆర్ఓ సోదర సోదరీమణులందరూ కూడా వేలాదిగా తరలి వస్తున్నారు. ఎందుకొరకు ఈ ఆత్మీయ సమ్మేళనం పెడుతున్నామంటే, ఈ ఆత్మీయ సమ్మేళనం వెనుక ఎంతో కంఠశోష ఉంది, ఎన్నో నష్టాలున్నాయి, కష్టాలున్నాయి. గత ప్రభుత్వం యొక్క నియంతృత్వ ఆలోచనలతోటే, అశాస్త్రీయమైనటువంటి విధానాలతోటే ఎంటైర్ రెవెన్యూ డిపార్ట్మెంటు చిన్నాభిన్నమైంది. అందులో ప్రధానంగా గ్రామస్థాయి ఉద్యోగులంతా కూడా తీవ్ర నష్టాలకి గురి కావడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో ఉన్న 70 లక్షల మంది రైతులు అందులో 50 లక్షల మంది రైతులకు తీరని అన్యాయం జరిగింది. ప్రభుత్వం యొక్క పథకాలు అందక వారు కూడా భూముల యొక్క లిటిగేషన్స్తో ధరణిలో అనేక రకాలుగా ఇబ్బందులు పడుతూ సతమతం అవటమే కాకుండా ఈరోజు గ్రామస్థాయిలో పనిచేస్తున్న వీఆర్ఏలు 25,000 మంది, వీఆర్ఓలు 6,000 మంది, మొత్తం 31,000 మంది గ్రామస్థాయి అధికారులు చిన్నాభిన్నమయ్యారు. అట్లనే ఎంటైర్ డిపార్ట్మెంట్ కూడా కొలాప్స్ అయింది. ఈరోజు గ్రామస్థాయిలో అధికారులు ఉండి రైతులకు, ప్రజలకు సమస్త సేవలు అందించారు. ప్రజల తలలో నాలుకలాగా వ్యవహరించారు. ప్రజల యొక్క దైనందిన జీవితంలో ఎంతో ప్రభావితం చూపే విధులు, బాధ్యతలు నిర్వహించడం జరిగింది. ఈరోజు 400 సంవత్సరాల చరిత్ర కలిగిన రెవెన్యూ శాఖకు వెన్నెముకగా పనిచేస్తున్నటువంటి వీఆర్ఓలు, గ్రామస్థాయి అధికారులు 1984లో కూడా ఇలాగే అశాస్త్రీయమైన నిర్ణయాలతోటే రద్దు కావడం జరిగింది. అట్లాగే 92లో నెదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి టైంలో ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జీసీసీలో పనిచేస్తున్న ఈనాటికి కూడా జీతాలు లేవు. వారు మనోవేదనకు తట్టుకోలేక, ఆర్థిక భారాలు తట్టుకోలేక ఇప్పటికి 2 చనిపోయారు 16 మందిలో. 178 మంది ఈ రాష్ట్రంలో వీఆర్ఓలు చనిపోతే వారి కారుణ్యామకాలు కూడా చేయలేదు గత ప్రభుత్వంలో. అట్లాగే ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఒక తహసీల్దార్ని హత్య చేయబడ్డది, ఒక తహసీల్దారు బలవన్మరణం చెందారు. ఎన్నో అకృత్యాలు జరిగినాయి గత ప్రభుత్వంలో. ఇప్పటికీ మేము బాధ అనుభవిస్తున్నాం వారు చేసినటువంటి దుశ్చర్యకు. ఈరోజు ఎంటైర్ రెవెన్యూ డిపార్ట్మెంటే కాదు, వీఆర్ఓలు చాలా దీనమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. మేము చాలా ఆందోళనగా ఉన్నాం, అభద్రతలో ఉన్నాం. మా హక్కులు మొత్తం కొల్లగొట్టబడ్డాయి. ఎవరికి చెప్పుకోవాలని అర్థం కాని పరిస్థితి. అందుకే మాకున్నటువంటి ఆందోళనలు నివృత్తి చేయడం కోసం ఈరోజు ప్రజాప్రభుత్వమైన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, రెవెన్యూ మినిస్టర్ పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో, ఈరోజు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్ గారి నేతృత్వంలో చక్కటి పరిపాలన జరుగుతుందని మేము భావిస్తూ ఉన్నాం. ఉద్యోగుల్ని ఫ్రెండ్లీ గవర్నమెంట్గా చూస్తుందని మేము భావిస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వంపై సంపూర్ణమైన విశ్వాసంతో ఈరోజు మేము ఉన్నాం. ఎటువంటి ఆందోళన చేయకుండా శాంతియుత మార్గాల్లో ఈరోజు ఇక్కడ ఇదే ఫంక్షన్ హాల్లో ఒక మహాసభ వేలాదిగా తరలి వచ్చి వారి యొక్క ఆత్మ గోసని ఇక్కడ వెళ్ళిపుచ్చి మీ ద్వారా ప్రభుత్వానికి చేరే విధంగా తెలంగాణ సమాజానికి ఏం జరిగిందో చెప్పే విధంగా మీ ఈరోజు మహాసభ ద్వారా సమాజానికి మేము చేసిన తప్పేమిటి, ప్రభుత్వం ఎందుకు అంత పెద్ద నిర్ణయం తీసుకుంది, ఎందుకు అంత అపవాదు మా మీద నెట్టింది, అందులో శాస్త్రీయంగా వాస్తవం ఎంత ఉంది, అవాస్తవం ఎంత ఉంది, ఈరోజు సమాజానికి మేము చెప్పేదానికి ఈరోజు సంసిద్ధమయ్యాం. గతంలో మేము ఎన్నో రిప్రజెంటేషన్లు ఇవ్వాలన్నా సెక్రటరియట్ గేట్లు కూడా తాకనీయలే మమ్మల్ని. చీఫ్ సెక్రటరీ గారు అయితే మరీ మూర్ఖంగా వ్యవహరించారు. చీఫ్ సెక్రటరీ గారు రూల్స్ని కాపాడుతున్నటువంటి వారు
ఉద్యోగుల హక్కులు కాపాడాల్సినటువంటి వారు మరీ మూర్ఖంగా ఈరోజు మమ్మల్ని ఇంత దారుణంగా చర్యలకు పాల్పడడం ప్రధానంగా గత చీఫ్ సెక్రటరీ గారే తప్ప మరొకరు కాదు. మేము గత ముఖ్యమంత్రి గారిని అంటానికి కూడా సరిపోదు. ఇవన్నీ చూడాల్సింది చీఫ్ సెక్రటరీ గారు అఫీషియల్గా చూడాలి. కానీ వారు ఈరోజు ఇంత దుశ్చర్య పాల్పడడం వల్ల ఈ రాష్ట్రంలో రెవెన్యూ డిపార్ట్మెంట్ మొత్తం కూడా అస్తవ్యస్తమైంది. అందుకే మళ్ళీ పునర్నిర్మాణంలో భాగంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు చక్కగా భూమాతని తీసుకొస్తున్నారు. ఆ భూమాత ద్వారా గ్రామ స్థాయిలో మళ్ళీ రెవెన్యూ వ్యవస్థని పునర్వైభవం తీసుకొచ్చి ప్రజలకు ప్రభుత్వానికి ఒక మధ్య వారధిగా గ్రామస్థాయి అధికారులను పెట్టాలనే సంకల్పంతో తీసుకురావడంతో మాకు కొంచెం ఆశలు చిగురించాయి. ఈరోజు మేము నిర్వహిస్తున్న విధులు బాధ్యతలు ఒక అద్భుతం. ఈరోజు ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేయడానికి లబ్ధిదారుల ఎన్నికల్లో మేము కీలకంగా పనిచేస్తాం. సమస్త ఎన్నికలు వార్డు మెంబర్ నుంచి ఎంపీ వరకు కూడా ఒక విఆర్ఓ కార్యాలయం, రెవెన్యూ కార్యాలయాలని ఏర్పాటు చేసి ప్రజలకు మరింత పరిపాలన చేరువ చేయాలని, మాకు కూడా అటువంటి శిక్షణలు ఇచ్చి చట్టాలపై పరిపూర్ణ అవగాహన కల్పించి ఈరోజు ప్రభుత్వం ప్రజలకు మరింత సేవ చేసే విధంగా పరిపాలన తీసుకురావాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఉన్న రెవెన్యూ ఉద్యోగులే కాదు, ఎంటైర్ గ్రామ స్థాయి అధికారులు ఎవరైనా సరే, అది విఆర్ఏలు కావచ్చు, విఆర్ఓలు కావచ్చు, నష్టపోయిన ప్రతి ఒక్కరు కూడా వేలాదిగా తరలి వస్తున్నారు. అందరి రావాలని వేలాదిగా వచ్చి మనం శాంతియుత మార్గాల్లో ప్రభుత్వానికి మన యొక్క సమస్యను తీసుకుపోయి మన సమస్య పరిష్కారానికి నడుం బిగించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ రెవెన్యూ మినిస్టర్ గారు, గౌరవ డిప్యూటీ సీఎం గారు, గౌరవ అమాత్యులు మొత్తం కూడా, అట్లాగే ఉన్నతాధికారులు కూడా మా సమస్యల్ని స్వాగతించి మా సమస్యల పరిష్కారాన్ని వేగవంతం చేయాలని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ధన్యవాదాలు. తయారీలో కూడా విఆర్ఓలదే కీలక పాత్ర, గ్రామస్థాయి అధికారులదే పాత్ర. అట్లాగే సంక్షేమ పథకాలే కాదు, ఈరోజు శాంతి భద్రతల పరిరక్షణలో మాదే కీలకమైన పాత్ర. ఇట్లా చూసుకుంటూ పోతే న్యాచురల్ కెలామిటీస్, వరదలు, ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ప్రాణ నష్టం జరగకుండా, ఆస్తి నష్టం జరగకుండా చూసే బాధ్యత కూడా మాదే. ఇప్పుడు గ్రామాల్లో ఎటువంటి పరిపాలన లేకుండా కుంటుపడిపోయింది. ఈరోజు ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. తన చిన్న సమస్యకు కూడా ఈరోజు రాష్ట్ర లెవెల్లో, సెక్రటరియట్ లెవెల్లో, సీసీఎల్ఏ లెవెల్లో, లేకపోతే కోర్టుకు పోయి చాలా ఇబ్బంది పడుతూ అనేక లక్షల రూపాయలు, వేల రూపాయలు ఖర్చు పెట్టుకున్నా కూడా వాళ్ళ సమస్యలు ఇప్పటికీ పరిష్కారం కావడంలే. అందుకే ఈ ప్రభుత్వం చక్కటి చట్టాన్ని తీసుకొస్తుంది, ROR యాక్ట్ 2024 యాక్ట్ని తీసుకొస్తుంది. దాన్ని మేము స్వాగతిస్తా ఉన్నాం. తప్పకుండా ప్రజలకు మరింత సేవలు త్వరితగతిన అందించడానికి, శాస్త్రీయమైన పద్ధతులు అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వం కూడా ఎటువంటి షరతులు లేకుండా, మాకు అపారమైన అనుభవం ఉంది. 26 సంవత్సరాలుగా మేము విధులు నిర్వహిస్తూ ఉన్నాం. 2 దశాబ్దాలకు పైగా గ్రామాల్లో మేము పనిచేస్తూ ఉన్నాం. మాకు పరిపూర్ణమైన విధులు బాధ్యతలు రెవెన్యూ పట్ల ఉన్నది. ఈరోజు రెవెన్యూలో సిపిసి, సిఆర్పిసి, ఇండియన్ ఎవిడెన్స్ యాక్టు, అట్లాగే రెవెన్యూ టెస్టులు, అట్లాగే అకౌంట్ టెస్టు, సర్వే ట్రైనింగ్ ఇట్లా పాస్ అయ్యి మరి అంత పరిపూర్ణమైన అవగాహనతో మేము విధులు బాధ్యతలపై ఉన్నాము. కాబట్టి ఎటువంటి షరతులు లేకుండా మమ్మల్ని అందరూ కూడా బేషరతుగా మళ్ళీ గ్రామస్థాయి పరిపాలనకు తీసుకోవాలని, లేదంటే రెవెన్యూ డిపార్ట్మెంట్లో 1984లో క్యాడర్ స్ట్రెంత్ ఫిక్స్ చేశారు. ఆ పెరిగిన జనాభా దామాషా ప్రకారం క్యాడర్ స్ట్రెంత్ పెంచి మమ్మల్ని రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏ పోస్టులైనా సరే అకామిడేట్ చేసినా మేము స్వాగతిస్తాము. కానీ మాకు మాత్రం అన్యాయం చేయకూడదు. ఈ ప్రభుత్వంపై గంపెడ ఆశతో ఉన్నాము. ఈరోజు ఎన్నో కన్నీళ్లు కార్చుకుంటూ ఈరోజు మా బతుకుల్ని ఈడుస్తూ ఉన్నాం. మా కుటుంబాలు ఆగమైపోయినాయి, మా పిల్లల విద్యా వైద్యం ఆగిపోయింది. అనేక రకాల కుంటుబడి ఈరోజు నేరుగా మమ్మల్ని జలగలని చెప్పి పిలిచాడు, రాక్షసులతో పోల్చాడు గత ముఖ్యమంత్రి. కానీ ఈరోజు ఒక విఆర్ఓ కార్యాలయం, రెవెన్యూ కార్యాలయాలని ఏర్పాటు చేసి ప్రజలకు మరింత పరిపాలన చేరువ చేయాలని, మాకు కూడా అటువంటి శిక్షణలు ఇచ్చి చట్టాలపై పరిపూర్ణ అవగాహన కల్పించి ఈరోజు ప్రభుత్వం ప్రజలకు మరింత సేవ చేసే విధంగా పరిపాలన తీసుకురావాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఉన్న రెవెన్యూ ఉద్యోగులే కాదు, ఎంటైర్ గ్రామ స్థాయి అధికారులు ఎవరైనా సరే, అది విఆర్ఏలు కావచ్చు, విఆర్ఓలు కావచ్చు, నష్టపోయిన ప్రతి ఒక్కరు కూడా వేలాదిగా తరలి వస్తున్నారు. అందరి రావాలని వేలాదిగా వచ్చి మనం శాంతియుత మార్గాల్లో ప్రభుత్వానికి మన యొక్క సమస్యను తీసుకుపోయి మన సమస్య పరిష్కారానికి నడుం బిగించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ రెవెన్యూ మినిస్టర్ గారు, గౌరవ డిప్యూటీ సీఎం గారు, గౌరవ అమాత్యులు మొత్తం కూడా, అట్లాగే ఉన్నతాధికారులు కూడా మా సమస్యల్ని స్వాగతించి మా సమస్యల పరిష్కారాన్ని వేగవంతం చేయాలని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ధన్యవాదాలు. నంబర్ 29